హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేప్తో అవసరం లేకుండా అచ్చు ఆది బ్లౌజ్ లాగానే ఎలాగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం మనకి కింద సమానంగా ఉంది కాబట్టి మనమేమి ఎక్స్ట్రా కట్ చేసుకొని అవసరం లేదు. కేవలం కింద ఖర్చు కోసం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలాగా స్కేల్తో ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. ఈ లైన్ అనేది ఇట్లా లాస్ట్ వరకు గీసుకోండి. ఎందుకంటే ఇది మనకి తర్వాత షేప్ పట్టి పైన కట్ చేస్తాం కదా, మిగిలిన పార్ట్లో ఇక్కడ షేప్ పట్టి కట్ చేస్తాం, అందుకని అప్పుడు యూజ్ అవుతుంది. కాబట్టి ఒకేసారి లైన్ అలాగా లాస్ట్ వరకు గీసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగా నడుం పట్టి సైడు 2 కుట్లు దగ్గర ఖర్చు దగ్గర ఇలా పట్టుకొని దాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇట్లా లాగి పెట్టినట్టు పెట్టాలండి. మనకి మరీ ఓల్డ్ బ్లౌజులు ఇచ్చారనుకోండి ముడతలు ముడతలుగా ఉంటాయి, అందుకని బాగా లాగి పట్టుకొని కుట్టు ఎక్కడుందో అక్కడ పెట్టేసుకోండి. తర్వాత ఒక వేలు అనేది డాట్ కోసం, ఒక 2 లేదా 3 వేలు అనేది మీ ఇష్టం, 3 వేలు అనేది ఖర్చు కోసం అనేది అలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం అస్సలు టేప్ యూజ్ చేయట్లేదండి, అంతా ఆది బ్లౌజ్తోనూ మన వేళ్ళతో మాత్రమే మెజర్మెంట్స్ తీసేసుకొని మనం ఇప్పుడు కట్ చేయబోతున్నాం. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కోసం ఈ మిడిల్ డాట్లో నుంచి షోల్డర్ మిడిల్కి ఇలా పట్టేసుకొని లాగి పట్టినట్టుగా ఇలా పట్టుకొని ఈ గీత దగ్గర నుంచి మనం ఇలా పెట్టుకోవాలండి. మళ్ళీ కిందికి పెట్టుకోకూడదు, ఆల్రెడీ మనం ఖర్చు కింద పెట్టేసాం కాబట్టి గీత దగ్గర నుంచి ఇలా లాగి పట్టుకొని ఈ కుట్టు పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఇంకొక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇట్లా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని దాన్ని కొంచెం పెద్దగా లైన్ గీసుకోండి. ఈ 3 వేలు అనేది మెడకి సరిపోతుందండి. ఇంకా మీరు టేప్తో కొలుచుకోని అవసరం లేదు. తర్వాత ఇది షోల్డర్కి మనకి ఎంత ఉంటే అంత పెట్టుకుంటాం కదా. ఈ పక్క మెడ వైపుకి అనే సైడు ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని అక్కడి నుంచి ఇలా షోల్డర్ ఎంత ఉంటే అంత ఖర్చుతో సహా మార్జిన్ చేసేసుకోండి. నేను కుట్టు దగ్గర ఒక మార్క్ చేశానండి. తర్వాత ఖర్చుకి ఇంకొక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది గీసుకోండి. మన మెయిన్ పాయింట్లు ఇవ్వండి. నేను కిందికి కొంచెం లైన్ కిందికి జరిపాను కదా, అక్కడ మనం కట్ చేసుకునే పాయింట్లు అనమాట అవి బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం యువతలకు కట్ చేసామంటే 1/2 ఇంచ్ తగ్గిపోయిందంటే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. ఆ తర్వాత మనం నడుం పట్టిని ఇలా మిడిల్లోకి పట్టుకున్నప్పుడు స్ట్రైట్గా వచ్చే పాయింటే మనకి బ్యాక్ సైడ్ వీపు పాయింట్ అండి. దానికి ఇలా పట్టుకోవాలి. మీరు ఇట్లా పట్టుకుంటే కరెక్ట్గా మిడిల్ పాయింట్ వస్తుంది, కరెక్ట్గా బ్యాక్ నెక్ ఎంత ఉందనేది వస్తుంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న లెంత్కి ఒక 1/4 ఇంచు పైకి పెట్టుకోండి. ఇలా ఒక 1/4 ఇంచు పైకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పొడవు కావాలి కదా, ఆ పొడవు కోసం బ్యాక్ సైడు ఇలా ఖర్చు దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గర ఇలా పట్టేసుకోండి. ఫస్ట్ కుట్టు దగ్గర మాత్రమే ఇలా పట్టుకోవాలండి. మళ్ళీ మీరు ఎడ్జ్ దగ్గర పట్టుకోకూడదు. ఎడ్జ్ అంటే ఇలాగా చివరికి ఇలా పట్టుకోకూడదు, అక్కడ మనకి ఈవెన్గా ఉండదండి. ఇక్కడైతే కరెక్ట్గా ఉంటుంది పాయింట్. ఇక్కడి నుంచి ఈ గీత దగ్గర నుంచి ఇలా లాగి పట్టుకొని ఎక్కడి వరకు అయితే కుట్టు ఉందో అక్కడ వరకు, దానికి మళ్ళీ ఖర్చు కావాలి కదండి, దానికోసం ఇంకొక 1/2 ఇంచు పైనకి ఇలా మార్క్ చేసుకోండి. బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతుంటే మీరు కుట్టు పాయింట్ మార్క్ చేసుకోవద్దండి, డైరెక్ట్గా ఖర్చు పాయింట్తో సహా మార్క్ చేసేసుకోండి. ఒకటే లైన్ ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఈ వెడల్పు కావాలి కదండి, ఆ వెడల్పు కోసం మనం ఇలా బ్లౌజ్ని తిరిగి వేసుకొని ఈ బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఉంది కదండి, ఆ డీప్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా
ఎక్కడికి వస్తుంది అనేది ఒకసారి చూడండి. లేదా మీకు బ్యాక్ నెక్ డీప్ ఎంత పొడవు ఉందో మిడిల్లో అంతే పొడవు ఈ ఖర్చు సైడ్ దగ్గర కూడా పొడవు కొలుచుకోండి. లేదంటే ఈజీగా ఇలా పట్టేసుకోండి. ఖర్చులు రెండు దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గర ఇలా పట్టుకొని ఇలా లాగి పెట్టినట్లుగా చేశారంటే మీకు కరెక్ట్గా దాని వెడల్పు ఎంత ఉందనేది వస్తుంది. ఇలా లాగి పెట్టుకొని ఈ రెండు కుట్లు ఇలా కలిపి పట్టేసుకొని తర్వాత నెక్ మిడిల్లో ఇలా పట్టేసుకోండి. ఇది ఎగ్జాక్ట్ ఎంత ఉందో ఈ వెడల్పు అనేది అంతా వచ్చేస్తుంది. తర్వాత కరెక్ట్గా ఈ నెక్ పాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోండి. అప్పుడు ఈ వెడల్పు అనేది వస్తుంది. మళ్ళీ మనం ఎక్స్ట్రాగా ఖర్చు అనేది పెట్టుకోవాలి. దానికోసం మనం కింద ఎంత ఖర్చు అయితే పెట్టామో అంతే ఖర్చు. కింద 3000 పెట్టాం కదా, అలాగే 3000 ఇలాగా పెట్టేసుకోవాలి. ఇవన్నీ స్కేల్తో ఒకసారి లైన్ గీసేసుకోండి. ఇలా లైన్ అంతా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ డౌన్ కావాలి, ఆమ్ రౌండ్ కావాలి కదండి. ఆమ్ రౌండ్ కోసం ఈ లైన్ని ఇలా స్ట్రైట్గా కిందికి గీసేసుకోండి. ఆ తర్వాత మిడిల్లో ఒక లైన్ అనేది గీసుకోండి ఇలాగా. ఎందుకంటే అక్కడ మనకి కర్వ్ అనేది కరెక్ట్గా తిరగాలి అనే గుర్తు కోసం మాత్రమే. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్స్ పట్టి సైడ్ మాత్రమే బ్యాక్ నెక్ వైపు మాత్రమే చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ వైపు చూడకూడదు. ఇట్లా బ్యాక్ నెక్ వైపు తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న ఆమ్ హోల్ రౌండ్ని కొలుచుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. అది మనకి లెక్కలోకి రాదు. మెజర్ చేసుకునేటప్పుడైనా కొలుచుకునేటప్పుడైనా ఇది వదిలేసుకొని కింద నుంచే మనం కొలత అనేది తీసుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా గట్టిగా లాగినట్టు పట్టుకోండి. పట్టుకొని ఇక్కడి నుంచి ఇలాగా అట్లా రౌండ్ మెల్లిగా తిప్పుకుంటూ ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసినప్పుడు మనకి ఆ పాయింట్ టచ్ అవ్వాలన్నమాట. ఆ పాయింట్ టచ్ అయ్యే పాయింట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మనం పైకి ఇలాగా ఈ రోలర్తోనైనా ఇలాగా రఫ్ తీసుకోవచ్చు. లేదంటే మీరు చాక్తోటైనా గీసేసుకోవచ్చు అండి. ఇలా చేసినా పర్వాలేదు, అలా చేసినా పర్వాలేదు. ఇలా పట్టుకొని ఇలాగా ఒక హ్యాండ్తో అలా పట్టుకొని రెండో హ్యాండ్తో మీరు చిన్నగా ఇలా డాట్స్ పెట్టుకొని తర్వాత దాని మీద కరెక్ట్గా రౌండ్ అనేది గీసేసుకోవాలి. ఇది మనకు వచ్చిన ఆది బ్లౌజ్ లెంత్ అండి. ఆది బ్లౌజ్కి ఎలా ఉంటే అలా పెట్టేసుకుంటే ఇక ఏ ప్రాబ్లం ఉండదండి. మనకి టేప్తో అవసరం లేకుండా ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవచ్చు. ఈ కొలత అనేది మనకి ఫింగరు మడిస్తే ఇలా మడత పడుతుంది కదా, అంత లెంత్లో మనం తీసుకుంటే సరిపోతుంది. చూడండి, అంత పొడవులో మనం ఈ లెంత్ తీసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం మెడ కొలుచుకుందామండి. మెడ కోసం ఈ మెడ కోసం మనం పైన 3 ఇంచులు 3 వేలుతో తీసుకున్నాం కదండి. కిందకు వచ్చేసరికి మనం 4 వేలు తీసుకోవాలి. ఎందుకంటే కింద భాగం కొంచెం బ్రాడ్గా వస్తుంది కదండి, వెడల్పుగా. దానికోసం ఇప్పుడు ఈ 2 లైన్లు కలిపేసుకుంటూ ఒక గీత గీసేసుకోండి. ఇలా గీత గీసేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఒక కర్వ్ దాంట్లో గీసేసుకోండి. ఇలా ఒక లైన్ గీసుకోండి. తర్వాత దీన్ని కొలుచుకోండి. ఇది ఇంతే ఉందా, ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉందా, తక్కువగా ఉందా అనేది కంపల్సరీ కొలుచుకోవాలండి. ఖచ్చితంగా మనం ఒకసారి కొలుచుకోవాలి. దానికోసం మీరు ఇలా పట్టేసుకొని కుట్లు దగ్గర, షోల్డర్ దగ్గర కుట్లు 2 కలిపి పట్టుకొని చూడండి, మనం ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకుంటే చూడండి ఇంకా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, దానికోసం మళ్ళీ మనం వెనక్కి జరిపేసి దాన్ని ఇలా చూసుకుంటూ 2 నెక్కులు కింద నెక్ పైన మనం పట్టుకున్న నెక్కులో కింద క్లాత్ పైన క్లాత్ 2 సమానంగా ఉండేలా చూసుకుంటూ
ఇలా మళ్ళీ ఒకసారి గీత గీసేసుకోవాలి, 1 ఇంచు లెంత్ ఇచ్చుకుంటూ. అప్పుడు మనకి ఆది బ్లౌజ్కి మెడ ఎంత ఉందో అంత కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, మనం గీసిన దానికంటే ఇంకా కొంచెం 1 ఇంచు అనేది ఇలా వచ్చింది. అలా 1 ఇంచు వచ్చినా సరే మనకి తేడా వచ్చేస్తుందండి. అందుకని ఎలా ఉందో అలాగా ఒకసారి ఫైనల్గా మెజర్ చేసుకొని మనము డ్రా చేసుకొని కట్ చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ మనం ఈ కరువు తీసాం కదండి, దీనికి 1/2 ఇంచ్ అనేది పైకి ఇలాగా కట్ చేసుకోండి. ఈ 1/2 ఇంచ్ ఎందుకు 1/2 ఇంచ్ ఎందుకు అన్నానంటే, ఇక్కడ మనము కింద వైపున ఇంకొక 1/2 ఇంచు పైకి కట్ చేస్తామన్నమాట. ఈ కింద కట్ చేసేసి మనము పైన కట్ చేయకపోతే ఈ లెంత్ అనేది తగ్గిపోతుంది మనకి. లాస్ట్లో అటాచ్ చేసేటప్పుడు షేప్ పట్టి సైడ్ అనేది ఎక్కువ వస్తుంది, ఇది తక్కువ వస్తుంది. అందుకనేసి ఇక్కడ కొంచెం కింద కట్ చేసుకోవాలి, పైన పెంచుకోవాలి. చూడండి, ఇక మనము ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలా మనం మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేయటమే. ఈ విధంగా చాలా ఈజీగా ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలాగా సేమ్ కట్ చేసుకోవచ్చు మనం బ్యాక్ పార్ట్. ఇక మనకి టేప్తో అవసరమే లేదండి. మనకి బ్లౌజులు ఇచ్చేటప్పుడు చాలామంది రకరకాలుగా ఇస్తుంటారు కదా, అదే ఆది బ్లౌజ్తో నేర్చేసుకున్నామంటే మనము ఎవరు ఎలాంటి బ్లౌజ్ ఎలా ఇచ్చినా సరే అలాగా సేమ్ టు సేమ్ కుట్టే